వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. నిన్న జరిగిన హుజూరాబాద్లోని కౌశిక్ రెడ్డి సంత గ్రామమైన వీనవంగ గ్రామంలో గత 50 సంవత్సరాలుగా సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తారట. ఆ జాతరలో పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ కమిషనర్ గౌసు అలం అతనిపై ఒక తుర్గోడ అని ఒక పదాన్ని వాడిండు. ఏమన్నా నువ్వు ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్నావు, వారితోటి ఏం మాట్లాడాలి? ఒక మతం పేరు నువ్వు తోటి దూషిస్తావా? కౌశిక్ రెడ్డి గారు ఎప్పుడు నీది పెండదొక్కడం కాలు కట్టుకోవడం అంతే తప్ప నువ్వు ఒక తాడి చెట్టులాగా విరిగినవు తప్ప నీ మైండ్ మొకాలలో ఉన్నది, నెత్తే లేదు. నువ్వు ఒక ఉన్నతమైన పదవిలో ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి ఒక ఆఫీసర్ తోటి ఏం మాట్లాడాలో తెలియదు. ఇంకా చెప్తాను చూడేమో చెప్తాను. ఇగో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పోలీసులు అంత చూస్తావట. నీ బీఆర్ఎస్ఏ రాదు, నీ బీఆర్ఎస్ ఏడుతుందా? కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వెళ్తలేడు. కేసీఆర్ సొంత కూతురే కవిత మా నాయన దొంగ, మా అన్న దొంగ, మా బావ దొంగ అని ఊరంతా మొత్తం తెలంగాణ మొత్తం ప్రచారం చేస్తుంది. తెలంగాణ సొమ్మును మొత్తం దోసుక తిన్నారు, మా కుటుంబమే దోసుక తిన్నది. నేను కూడా లక్షల కోట్లు దోసుక తిన్నా. మా నాయన 80,000 పుస్తకాలు చదివి మేటిగడ్డ కడితే అది కూలిపోయింది, కాళేశ్వరం కడితే ఇది పని చేస్తలేదు. ఆయన సొంత నిర్ణయాలతో తెలంగాణ మొత్తం సర్వనాశనం చేసిండని చెప్పుకుంటూ తిరుగుతుంది. నువ్వు ఇంకా అధికారం కొత్తావా? ఏ ముఖం పెట్టుకొని చెప్తున్నావా అధికారం వచ్చడానికి? హరీష్ రావే ఫోన్ ట్యాపింగ్ చేసిండని కోట్ల చుట్టూ తిరగబట్టే. సంతోష్ రావు బాయ్ కవితనే చెప్తుంది కదా, కేసీఆర్ గారికే విచారణ రమ్మా నీ ఫోన్ ట్యాపింగ్ లా. వాళ్ళు సుధ పూజ అయినాక నువ్వు ఇంకా పెద్ద సుధ పూజలకే చెప్తాను. రేపాట ఈయనట అధికారంలోకి వస్తుందట, ఇంకేమో చెప్తాను చూడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేది మా బీఆర్ఎస్ పార్టీయే. అప్పుడు ఎవరిని వదలము. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే ఒక్కొక్కరిని వేటాడి వెంటాడి తరుముతాం. వేటాడి వెంటడానికి నువ్వేమన్నా కుక్కవా? ఊర కుక్కవు వేటాడతాడు అందరినీ. ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్లను ఒక ఉన్నతమైన పదవిలో ఉండవులతోటి ఎట్లుండాలి? నీ ఊర్లో జాతర అయితే, నువ్వు ఎమ్మెల్యే అయితే నువ్వు ఒక గౌరవంగా నువ్వు వెళ్ళి నీ విలువలను కాపాడుకోవాలి. నువ్వు సమ్మక్క సారక్కలను మంచిగా ముక్కాలి, అంతే తప్ప నీ అహంకారంతో తిట్టొద్దు ఎవరిని. ఇంకేమో చెప్తాను, హుజూరాబాద్లో నేనే సుప్రీం, ఈయనట సుప్రీం అట. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నన్ను హోంమంత్రిని చేస్తాడని కేటీఆర్ హామీ ఇచ్చాడు. ఇప్పుడు నేనేంటో చూపిస్తా. వీనవంకలో ఇంకోసారి సమ్మక్క సారక్క జాతర నిర్వహించకుండా ఉదయ్ నందన్ రెడ్డి భయపడేలా చేస్తా. నువ్వు అధికారంలోకి వస్తే గతంలో జరిగిన దానికంటే నేను వైభవంగా చేస్తా. నేను సమ్మక్క సారక్క జాతర కానీ ఇంకా ఏ ఫెస్టివల్స్ అయినా ఏ పండుగలైనా నేను ఉన్నతంగా చేస్తా అని చెప్పుకుంటారు, కానీ పండుగలు జరగకుండా చేస్తా అనడానికి సిగ్గు అనిపించలేదు నీకు కౌశిక్ రెడ్డి? ఇదేనా నీకు నేర్పిన సభ్యత? నువ్వు పెరిగిన పెంపకం, నువ్వు చదివిన చదువు? పోలీసుల కుటుంబాలను వాళ్ళని టార్గెట్ చేస్తాడట. ఇలాంటి వాడిని ఎమ్మెల్యే చేసిరు జనాలు. అప్పుడు ఎమ్మెల్యే కావడానికి ఏమో భార్యను కూతురును తీసుకొచ్చి ప్రచారంలో ఈసారి ఒక్కసారి మా నాన్న కోటేయండి, ఈ మస్తు అభివృద్ధి చేస్తాడు మా నియోజకవర్గాన్ని అని ఏడిపించిన ఒక యాక్టింగ్, ఒక డ్రామా కంపెనీ పెట్టుకోపోయినావా కౌశిక్ రెడ్డి? ఇంత అయినా బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు. దీనివల్ల నీకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తము మున్సిపల్ ఎలక్షన్లు హడావిల్లో ఉన్నాయి. ఎలక్షన్లు మేము గెలవాలంటే, మా పార్టీ గెలవాలన్న ఉద్రిక్తతోటి మొత్తం అన్ని పార్టీలు కష్టపడి పనిచేసుకొని ప్రచారం చేసుకుంటారు. నువ్వు అన్న ఒక్క మాట మొత్తం ఇప్పుడు తెలంగాణ మొత్తం ఉన్న ముస్లింలు నీ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయరు. అయిపోయింది. ఇక నువ్వే కదా పార్టీకి ఓటు వేయొద్దు అని ఇండైరెక్ట్ చెప్పినట్టే కదా. ఐపీఎస్ ఆఫీసర్ను తిట్టిన ఒక కులం ఒక మతం పేరుతో తిట్టినవంటే దీంతో నీ బీఆర్ఎస్ పని క్లోజ్ అయిపోయినట్టే. ఎందుకంటే ముస్లింస్ బీసీలు కానీ నీకు ఒక్క ఓటు వేయరని దీంతో స్పష్టంగా తెలిసిపోతుంది. ఇకనైనా మంచిగా మానవత విలువలు తెలుసుకొని నువ్వు ఒక పదవిలో ఉన్నావు కాబట్టి మాట్లాడడం నేర్చుకో.